క్యాన్సర్‌కి మందు గనుక్కున్నారు, షుగర్‌కి మందు గనుక్కున్నారు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ప్రాక్టికల్‌గా ఆచరణలో మన చేతికొచ్చేటప్పటికి సమయం తీసుకుంటా ఉంటుంది. బట్ ప్రయోగాలు సక్సెస్ అయినప్పుడు మాత్రమే ప్రొజెక్షన్ జరుగుతుంటుంది. ఆ తర్వాత ప్రయోగాలు గనక ఫర్దర్ ప్రొసీడింగ్‌లో విఫలమైతే ఆగిపోతుంటాయి. ఇప్పుడు బట్టతల మీదన జుట్టు మొలవడం లాంటిది అనేక మంది ఆయిల్లమ్మి డబ్బులు సంపాదించుకున్నోళ్ళున్నారు. లేపోతే ఇప్పుడు బట్టతల మీద జుట్టంటే అదేదో ప్లాంటేషన్ జేస్తున్నారు. చెట్లు ప్లాంట్ చేసినట్టుగా. తప్పించి మొలవటం దానంతట అది అసాధ్యమైనటువంటి సిట్యుయేషన్. అయితే తైవాన్‌కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఏం ప్రకటించారంటే, ఏదో హెయిర్ సిరమ్ తయారు చేశారట. ఇది 20 రోజుల్లో బట్టతల మీద జుట్టు మొలిపిస్తుందట. ప్రయోగాత్మకంగా ఇప్పటికి ఆహ్, తయారులో సక్సెస్ అయ్యారట. మనుషుల మీద ప్రయోగాలు కూడా సక్సెస్ అయినాయట ప్రాథమిక దశలో. కాపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది చెక్ చేస్తున్నారు. ఏమీ లేదనుకుంటే మార్కెట్‌లోకొస్తది.